హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐతో ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి, సో ఏఐ యూస్ చేసి రెజ్యూమ్ అనేది ప్రొఫెషనల్గా ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో హౌ టు బిల్డ్ ఏ ప్రొఫెషనల్ రెజ్యూమ్ యూజింగ్ ఏఐ. సో ఇక్కడ మనకి ఇమేజ్లో చూసుకుంటే సో కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలన్నమాట. సో గ్యాదర్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇన్పుట్ ప్రొఫైల్ కానివచ్చు, డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ కానివచ్చు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అదేవిధంగా ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, సర్టిఫికేషన్స్, అచీవ్మెంట్స్. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలి ఫస్ట్. సో గ్యాదర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలి, సో ఏదైనా ఏఐ టూల్ని అయితే చూస్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ అండ్ ఏఐ రెజ్యూమ్ బిల్డర్ ప్లాట్ఫామ్. సో ఏదో ఒక ఏఐ టూల్ని అయితే చూస్ చేసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలి, ఏఐ డ్రాఫ్టింగ్ అనమాట. సో ఏఐ జనరేట్స్ కంటెంట్, సమ్మరీస్, బుల్లెట్ పాయింట్స్, కీవర్డ్. సో మనం ఏం చేయాలి, మంచి ప్రాంప్ట్స్ అనేవి యూస్ చేస్తూ సో మన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తే సో ఏఐ ఏం చేస్తుంది మనకి, లైక్ సమ్మరీస్ కానివచ్చు, బుల్లెట్ పాయింట్స్, కీవర్డ్స్, సో ఆ కంటెంట్ అంతా కూడా నీట్గా జనరేట్ చేస్తాం అనమాట. సో తర్వాత ఏం చేయాలి, మనం రివ్యూ అండ్ రిఫైన్. సో ఆ ఏఐ ఇచ్చిన కంటెంట్ని సో మనం ఏం చేయాలి, ఎడిట్, ప్రూఫ్ రీడ్ అండ్ కస్టమైజ్ ద రెజ్యూమ్. సో ఆ కంటెంట్ అంతా కూడా ఒకసారి రివ్యూ చేసి సో ఏదైనా ఎడిట్ కానీ కస్టమైజ్ చేయాలి అనుకుంటే సో ఎడిట్ చేసి సో మనం ఏం చేయాలి, రివ్యూ అండ్ రిఫైన్ చేయాలన్నమాట. లైక్ సో నీట్గా రివ్యూ చేయాలి రెజ్యూమ్. సో తర్వాత ఏం చేయాలి, మనకి ఫైనల్ రెజ్యూమ్ అనమాట. సో డౌన్లోడ్ పాలిష్డ్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్. సో ఏ ఇచ్చిన కంటెంట్ని మనం నీట్గా రివ్యూ చేసి సో ఏవైనా చేంజెస్ ఉంటే సో చేంజెస్ చేసిన తర్వాత మనకి ఏంటి, ఫైనల్ రెజ్యూమ్ అనమాట. సో పాలిష్డ్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్ స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి గ్యాదర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. సో ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలన్నమాట. సో ఏఐ నీడ్స్ గుడ్ ఇన్పుట్ టు ప్రొడ్యూస్ గుడ్ అవుట్పుట్. సో ఆబ్వియస్గా ఏఐకి ఏంటి, గుడ్ ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తే మనకి గుడ్ అవుట్పుట్ అనేది ఏఐ ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. సో బిఫోర్ ఓపెనింగ్ ఎనీ ఏఐ టూల్, సో డైరెక్ట్గా ఏఐ టూల్ ఓపెన్ చేసేసి మనమైతే ర్యాండమ్గా ప్రాంప్ట్స్ ఇవ్వడం కన్నా సో ఫస్ట్ ఏం చేయాలి, మన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా లైక్ సో మన గురించి సో కలెక్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనమాట. లైక్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, కెరీర్ గోల్ కానివచ్చు, టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్, అదేవిధంగా అచీవ్మెంట్స్ కానివచ్చు, ఎడ్యుకేషన్, లాంగ్వేజ్, పోర్ట్ఫోలియో, గిట్హబ్ ఆర్ లింక్డ్ఇన్ లింక్స్ కానివచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం అయితే గ్యాదర్ చేయాలన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఏఐ కెన్ ఆర్గనైజ్ అండ్ ఇంప్రూవ్ యువర్ కంటెంట్ బట్ ఇట్ కెనాట్ యాక్యురేట్లీ జనరేట్ యువర్ పర్సనల్ అచీవ్మెంట్స్. సో మనం ఏం చేయాలి, సో ఏఐ అనేది మన అచీవ్మెంట్స్, పర్సనల్ అచీవ్మెంట్స్ కానీ సో అవన్నీ యాక్యురేట్గా జనరేట్ చేయలేదు అనమాట. సో మనమే ప్రొవైడ్ చేయాలి ఇన్ఫర్మేషన్. సో ఏఐ కెన్ ఆర్గనైజ్ అండ్ ఇంప్రూవ్ యువర్ కంటెంట్. సో మనం ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఏం చేస్తుంది, ఏఐ నీట్గా ఆర్గనైజ్ చేయడం అండ్ ఆ కంటెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో మనం ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయలేదు, లైక్ మన అచీవ్మెంట్స్ కానీ సో అవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేయాలన్నమాట నీట్గా. సో ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, యూజ్ ఏఐ టు స్ట్రక్చర్ యువర్ రెజ్యూమ్. సో మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తో సో రెజ్యూమ్ని స్ట్రక్చర్ చేయడానికి ఏఐని అయితే యూజ్ చేయాలన్నమాట. సో ర్యాండమ్ ప్రాంప్ట్స్ అనేవి యూజ్ చేయడం బదులుగా, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ క్రియేట్ మై రెజ్యూమ్, సో ఆ విధంగా సింపుల్గా లైక్ ప్రాంప్ట్స్ అనేవి యూజ్ చేయకుండా లైక్ ప్రొవైడ్ కంప్లీట్ కాంటెక్స్ట్. ఈ విధంగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఉంది కదా, సో ఇటువంటి కంప్లీట్ కాంటెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా గుడ్ ప్రాంప్ట్స్ అయితే యూజ్ చేయాలి. లైక్ క్రియేట్ ఏ 1-page ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఫ్రెషర్ స్కిల్డ్ ఇన్ పైథాన్, SQL, మెషిన్ లెర్నింగ్ అండ్ పవర్ BI అండ్ ఇంక్లూడ్ మై ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, ఎడ్యుకేషన్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ యూజింగ్ ఏ క్లీన్ ప్రొఫెషనల్ లేఅవుట్. సో ఈ విధంగా బ్రీఫ్గా మంచి ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. సో మంచి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఆబ్వియస్గా మంచి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఏఐ కెన్ హెల్ప్ యూ సో ఇంప్రూవ్ రైటింగ్ క్వాలిటీ. సో రైటింగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయడం హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా సెక్షన్స్ని ఆర్గనైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఆర్గనైజ్ సెక్షన్స్, క్రియేట్ బెటర్ బుల్లెట్ పాయింట్స్, అదేవిధంగా ప్రొఫెషనల్ సమ్మరీస్ అనేవి రైట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కన్సిస్టెంట్ ఫార్మాటింగ్ మెయింటైన్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ద బెటర్ యువర్ ప్రాంప్ట్ ద బెటర్ ద అవుట్పుట్. సో ఎంత బెటర్గా ప్రాంప్ట్ అనేది ఇస్తే అంత బెస్ట్ అవుట్పుట్, సో బెటర్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఇంప్రూవ్ ప్రాజెక్ట్స్ విత్ ఏఐ. సో జస్ట్ మనం ఏంటి అంటే లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ బిల్ట్ ఏ చార్ట్ అప్లికేషన్
సో ఏదైనా మనం చార్ట్ అప్లికేషన్ బిల్డ్ చేసాం అనుకుందాం. సో చార్ట్ అప్లికేషన్ అనేది మన ప్రాజెక్ట్. సో మనం రెజ్యూమ్లో జస్ట్ బిల్డ్ ఏ చార్ట్ అప్లికేషన్, సో ఆ విధంగా మెన్షన్ చేయకుండా మనం ఏం చేయాలి, ఆస్క్ ఏఐ టు ఇంప్రూవ్. సో ఇంప్రూవ్ చేయమని చెప్పేసి అడగాలన్నమాట. లైక్ బిఫోర్ ఏంటి, బిల్డ్ ఏ చార్ట్ అప్లికేషన్ యూజింగ్ జావా అని చెప్పేసి సపోజ్ మెన్షన్ చేసాం అనుకుందాం. సో అలా మెన్షన్ చేయకుండా సో ఏఐని యూస్ చేసి మనం మన ప్రాజెక్ట్ని ఎలా షోకేస్ చేయొచ్చు అని చెప్పేసి చూస్తే, సో ఏఐ ఈ విధంగా ఇస్తాను అనమాట. సపోజ్ మనం డెవలప్డ్ ఏ రియల్ టైమ్ చార్ట్ అప్లికేషన్ యూజింగ్ జావా enabling users to exchange messages through a client server architecture while improving communication efficiently అని చెప్పేసి. సో ప్రొఫెషనల్గా మన ప్రాజెక్ట్ని షోకేస్ చేసుకోవడానికి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి జనరేట్ చేస్తాం అనమాట. సో ఏ హెల్ప్స్ ప్రెజెంట్ యువర్ వర్క్ ప్రొఫెషనల్ వితౌట్ చేంజింగ్ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. సో యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనేవి చేంజ్ చేయకుండా సో మన వర్క్ని ప్రొఫెషనల్గా ప్రెజెంట్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తాం అనమాట. సో ఆల్వేస్ ఎన్ష్యూర్ ద డిస్క్రిప్షన్ యాక్యురేట్లీ రిఫ్లెక్ట్స్ యువర్ ప్రాజెక్ట్. సో ఆల్వేస్ ఎన్ష్యూర్ ద డిస్క్రిప్షన్ యాక్యురేట్లీ రిఫ్లెక్ట్స్ యువర్ ప్రాజెక్ట్స్. సో డిస్క్రిప్షన్, జాబ్ డిస్క్రిప్షన్కి లైక్ రిలేటెడ్గా మన ప్రాజెక్ట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయని చెప్పేసి ఎన్ష్యూర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ యువర్ రెజ్యూమ్ ఫర్ ఎవ్రీ జాబ్. సో ప్రతి ఒక్క జాబ్కి కూడా సేమ్ రెజ్యూమ్ అనేది యూస్ చేయకూడదు అనమాట. సో డిఫరెంట్ కంపెనీస్ లుక్ ఫర్ డిఫరెంట్ స్కిల్స్. సో మనం సేమ్ రెజ్యూమ్ యూస్ చేసి అన్ని కంపెనీస్కి అప్లై చేస్తే రిజెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ద సేమ్ రెజ్యూమ్ ఎవ్రీవేర్, ఆస్క్ ఏఐ టు కస్టమైజ్ ఇట్ బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్ రెజ్యూమ్ అనేది కస్టమైజ్ చేసి అప్లై చేయాలన్నమాట. సో ఏం చేస్తుంది ఏఐ మనకి, లైక్ రీరైట్ యువర్ కెరీర్ సమ్మరీ. సో బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ కెరీర్ సమ్మరీ రీరైట్ చేయడం కానివచ్చు. స్కిల్స్ బేస్డ్ ఆన్ రిలవెన్స్. సో జాబ్ డిస్క్రిప్షన్ రిలవెన్స్ బేస్ చేసుకొని స్కిల్స్ని రీఆర్డర్ చేయడం కానీ, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్స్ ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా మ్యాచింగ్ టెక్నాలజీస్ని హైలైట్ చేయడం, ఏటీఎస్ ఫ్రెండ్లీ కీవర్డ్స్ని సజెస్ట్ చేయడం. సో వీటన్నిటిలో కూడా హెల్ప్ చేస్తాను అనమాట. సో దిస్ ఇంక్రీజెస్ ద రిలవెన్స్ ఆఫ్ యువర్ రెజ్యూమ్ ఫర్ ఈచ్ అప్లికేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే, సో ప్రతి ఒక్క అప్లికేషన్కి మన రెజ్యూమ్ రిలవెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కామన్ ఏఐ రెజ్యూమ్ మిస్టేక్స్, మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే, సో కామన్ ఏఐ రెజ్యూమ్ మిస్టేక్స్ ఏం అవాయిడ్ చేయాలి అంటే, సో కాపీయింగ్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ వితౌట్ రివ్యూయింగ్. సో ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ని బ్లైండ్గా కాపీ చేయకుండా సో రివ్యూ చేసి సో మనకి తగ్గట్టుగా మనం అయితే మెన్షన్ చేయాలన్నమాట రెజ్యూమ్. సో ఫేక్ స్కిల్స్ని లైక్ యాడింగ్ ఫేక్ స్కిల్స్ సజెస్టెడ్ బై ఏఐ. సో ఫేక్ స్కిల్స్ అనేవి ఏవైతే సజెస్ట్ చేస్తారో ఏఐ, సో ఆ ఫేక్ స్కిల్స్ని కూడా యాడ్ చేయడం అవాయిడ్ చేయాలి. అండ్ మనం ప్రాజెక్ట్స్ ఏవైతే కంప్లీట్ చేయలేదు సో అటువంటి ప్రాజెక్ట్స్ అయితే ఇంక్లూడ్ చేయకూడదు. అండ్ జనరిక్ కెరీర్ సమ్మరీస్ యూస్ చేయడం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా గ్రామర్ అండ్ ఫార్మాటింగ్ని ఇగ్నోర్ చేయకూడదు అనమాట. ప్రాపర్ గ్రామర్ ఉండాలి అండ్ ఫార్మాటింగ్ కూడా ఉండాలి. సో ట్రస్టింగ్ ఏఐ వితౌట్ వెరిఫైయింగ్ టెక్నికల్ డీటెయిల్. సో బ్లైండ్గా లైక్ టెక్నికల్ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేయకుండా సో బ్లైండ్గా ఏదైతే కంటెంట్ ఇస్తుందో ఏఐ, సో దాన్ని మనం కాపీ చేయకూడదు అనమాట. సో రివ్యూ చేసి ఏవైనా చేంజెస్ ఉంటే సో చేంజెస్ చేసిన తర్వాత మనం అయితే డీటెయిల్స్ని రెజ్యూమ్లో మెన్షన్ చేయాలి. సో ఆల్వేస్ రివ్యూ ఎవ్రీ లైన్ బిఫోర్ సెండింగ్ యువర్ రెజ్యూమ్. సో సెండ్ చేసే ముందు, సో రెజ్యూమ్ అనేది సెండ్ చేసే ముందు సో ప్రతి ఒక్క లైన్ కూడా రివ్యూ చేయాలన్నమాట. సో ఫైనల్ టిప్స్ చూసుకుంటే, యూజ్ ఏఐ యాజ్ యువర్ రెజ్యూమ్ అసిస్టెంట్. సో ఏఐని మా రెజ్యూమ్ అసిస్టెంట్ లాగా అయితే యూజ్ చేయాలన్నమాట. సో ఏం చేస్తుంది ఏఐ, గివ్ ఏఐ కంప్లీట్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత సో కంప్లీట్గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏఐకి ప్రొవైడ్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఆస్క్ ఏఐ టు ఇంప్రూవ్ రైటింగ్, నాట్ ఇన్వెంట్ అచీవ్మెంట్స్. సో అచీవ్మెంట్స్ అనేవి ఇన్వెంట్ చేయడం, సో ఆ విధంగా లైక్ అన్నెసెసరీ థింగ్స్ అనేవి యూస్ చేయకుండా లైక్ మన అచీవ్మెంట్స్, ప్రాపర్ అచీవ్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ సో వాటిని లైక్ ఇంప్రూవ్ చేయమని చెప్పేసి అడగాలి. అదేవిధంగా కస్టమైజ్ యువర్ రెజ్యూమ్ ఫర్ ఎవ్రీ జాబ్. సో ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని లైక్ రెజ్యూమ్ అనేది కస్టమైజ్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తాను అనమాట. అదేవిధంగా వెరిఫై ఎవ్రీ టెక్నికల్ డీటెయిల్ని కూడా వెరిఫై చేయాలి. అండ్ కీప్ ద ఫైనల్ రెజ్యూమ్ క్లీన్, ప్రొఫెషనల్ అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ. సో ఫైనల్గా రెజ్యూమ్ని మనం క్లీన్గా, ప్రొఫెషనల్గా, ఏటీఎస్ ఫ్రెండ్లీగా అయితే మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే
ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22nd August 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ.